సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఇప్పుడే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చూశాను. ప్రదీప్ గారికి నాకు తెలిసి ఇది కంబ్యాక్ ఆర్ హిట్ సినిమా కూడా ఆయన కంప్లీట్గా ఒక హిట్ పడింది ప్రదీప్ గారికి. అండ్ దీపికా పిల్లి యాజ్ ఎ తెలుగు అమ్మాయిగా ఒక అవకాశం రావడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే వైష్ణవి చైతన్య గతంలో బేబీతో ఎలా అయితే ఆమె ప్రూవ్ చేసుకుందో, అండ్ దీపికా పిల్లికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫర్. అండ్ ఇక్కడి నుంచి ఆమె కెరియర్ టర్న్ అవుతుంది, కెరియర్ టర్న్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నాకైతే సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే పడి పడి నవ్వుకుంటా, అండ్ డైరెక్టర్ గారు నవ్వుకుని చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అంత కామెడీ అసలు సత్య గారిది అండ్ గెటప్ సీన్ గారి కామెడీ అయితే అబ్బాబ్బాబ్బాబ్బా హిలేరియస్ అనమాట. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ సాంగ్స్, మెయిన్గా సాంగ్స్ అనేది కంప్లీట్గా అసలు మాట్లాడుకోకపోవడం బెటర్. సాంగ్స్ గురించి అసలు చెప్పేది కూడా ఏం లేదు. సాంగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి. ఎందుకు సాంగ్ వచ్చింది అనే పాయింట్లో సాంగ్స్ లేకుండా ఓన్లీ సినిమా ఉండుంటే మటుకు ఇంకొంచెం క్రిస్పీ టైం, ఆ 2 hours 17 minutes సాంగ్స్ వల్ల వెళ్తుంది. సాంగ్స్ కట్ చేసుకుని ప్రాపర్ క్రిస్పీ టైంలో ఆ కామెడీని కనుక పెట్టుకుంటే ఈ ఈ రిలీజ్లో, ఈ వీక్ రిలీజ్లో ఖచ్చితంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇస్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. కాకపోతే ఇప్పుడు హిట్తోనే ఉంది, కానీ బ్లాక్ బస్టర్ అయ్యేది. అండ్ కంటెంట్కి వచ్చేటప్పటికి ఒక ఊరికి అందరూ మగపిల్లే పుట్టి ఆడపిల్ల పుట్టేటని శాపం ఉన్నప్పుడు, ఆ శాపాన్ని నుంచి ఒక ఆడపిల్ల పుట్టి నిజంగా అక్కడ వానలో పడి ఆ ఊరు మంచిగా ఉంటే ఆ అమ్మాయి ఆ ఊరు దాటకూడదు అని చెప్పి అక్కడ ఉన్న 60 మందిలోనే ఎవరో ఒకళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఊర్లోనే ఉండాలి అన్నప్పుడు మన ప్రదీప్ గారు ఎంటర్ అయ్యి ఫైనల్గా అమ్మాయిని ప్రేమించి అక్కడి నుంచి తీసుకొస్తే ఆ 60 మందికి ఈయనే పెళ్లి చేయాలంటారు. సో నిజంగా పెళ్లి చేశాడా లేదా, ఏం జరిగింది అనేది మటుకు చాలా స్క్రిప్టెడ్గా బాగా రాసుకున్నారు. సో చేసాడా లేదా అనేది క్లైమాక్స్లో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో బిగ్ స్క్రీన్ పైన చక్కగా నవ్వుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈజ్ ఎ గుడ్, పాజిటివ్ అండ్ హ్యాపీయెస్ట్ ఫిలిం ఇప్పుడున్న దాంట్లో. సో దీపికా పిల్లి గారు, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, అది కనిపిస్తుంది. యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రదీప్ గారు మీకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది పక్కన పెట్టేస్తే దిస్ విల్ బీ యువర్ ఫస్ట్ హిట్. సో ఇక్కడి నుంచి మీ కెరియర్ టర్న్ అవ్వాలి, మీ ఇద్దరికి మంచి మంచి సినిమాలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సినిమా రేటింగ్ వచ్చేటప్పటికి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నాం.